హైదరాబాద్ గచ్చిబౌలిలో సాఫ్ట్వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. తమ వద్ద ట్రైనింగ్ తీసుకున్న వారికి జాబ్లు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడింది. ప్యూరోపాల్ క్రియేషన్ అండ్ ఐటీ సొల్యూషన్స్ కంపెనీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫర్లు ఉంటాయని ఎరవేసింది. కానీ కోచింగ్ ముగిశాక జాబ్లు ఇవ్వలేదు. విడతల వారీగా ఒక్కొక్కరి నుంచి 2 లక్షల నుంచి 2,50,000 రూపాయల వరకు వసూలు చేశాడు ప్యూరోపాల్ క్రియేషన్ ఐటీ సొల్యూషన్స్ కంపెనీ యజమాని. జాబ్లు లేకపోయేసరికి గచ్చిబౌలిలోని ఆఫీస్కు వెళ్లారు. కానీ అక్కడ బోర్డు కనిపించకపోవడంతో మోసపోయామని గ్రహించారు. సుమారు 200 మంది నిరుద్యోగులు రోడ్డున పడ్డారు. బాధితులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో సాఫ్ట్వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. తమ వద్ద ట్రైనింగ్ తీసుకున్న వారికి జాబ్లు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడింది ప్యూరోపాల్ క్రియేషన్ అండ్ ఐటీ సొల్యూషన్స్ కంపెనీ. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవి ఫోన్ లైన్ లో అందిస్తారు. రవి. సంతోష్, ఐటీ ఉద్యోగాల కోసమే ప్రయత్నిస్తున్నటువంటి నిరుద్యోగులనే టార్గెట్ గా చేసుకుంది ఈ ప్యూరోపాల్ క్రియేషన్స్ అండ్ ఐటీ సొల్యూషన్స్. ఇలాంటి ఆఫీస్ లేకుండానే కేవలం ప్యూరోపాల్ క్రియేషన్స్ అండ్ ఐటీ సొల్యూషన్స్ పేరుతో ప్రకటనలు ఇచ్చింది. సోషల్ మీడియా ద్వారా ప్రకటనలు ఇవ్వడంతో నిరుద్యోగులంతా అట్రాక్ట్ అయ్యారు. వాళ్ళే ట్రైనింగ్ ఇస్తామని చెప్పారు. కొన్ని నెలల పాటు ట్రైనింగ్ ఇచ్చి మేమే ఉద్యోగాన్ని కూడా కల్పిస్తాం, ఎంఎన్సీల్లో కూడా జాబులు కల్పిస్తామని చెప్పి ప్యూరోపాల్ ఐటీ సొల్యూషన్స్ చెప్పింది. ఇలా ఒక్కొక్కరి దగ్గర నుంచి దాదాపు 2 లక్షల నుంచి 2.5 లక్షల రూపాయల వరకు వసూలు చేసింది. మొత్తం 200 మంది బాధితులు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎన్ని రోజులు గడుస్తున్నా అంటే డబ్బులు కట్టిన తర్వాత దాదాపు నెలలు గడుస్తున్నా కూడా వాళ్ళకి ఎలాంటి ట్రైనింగ్ స్టార్ట్ అవ్వకపోవడం, కనీసం ఆఫీస్ ఎక్కడుందో వాటి లొకేషన్ కూడా షేర్ చేయకపోవడంతో బాధితులంతా మేము మోసపోయామని చెప్పి గ్రహించారు. వాళ్ళు చెప్పినటువంటి అడ్రస్ కి వెళ్లి చూస్తే అక్కడ కనీసం కార్పొరేటర్ ఆఫీస్ కదా, అసలు ఎలాంటి ఆఫీస్ కూడా లేదు. కేవలం ఆన్లైన్ లో మాత్రమే తమ ప్రకటనలు ఇచ్చుకొని ఆన్లైన్ లో ఉన్నటువంటి అకౌంట్ల ద్వారానే వాళ్ళు డబ్బులు దండుకున్నారు. మొత్తం 200 మంది ఉన్నట్లుగా తెలుస్తుంది. కంప్లీట్ గా బోర్డు తిప్పేశారు. వాళ్లకు ముందుగా కొన్ని నెలలు ఎప్పుడైతే డబ్బులు కట్టి కొన్ని నెలలు అవుతుందో వాళ్ళందరికీ కొన్ని ఐడి కార్డులను జారీ చేశారు. మరికొన్ని నెలల్లోనే మీకు ఆఫీస్ లొకేషన్ షేర్ చేస్తాం, అక్కడికి వచ్చి మీరు ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒక 3 నెలల పాటు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మీకు ఐటీ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. కొంతమందికి ఏకంగా ఎంఎన్సీలో లక్షల ప్యాకేజీల్లో కూడా ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ప్యూరోపాల్ ఐటీ సొల్యూషన్స్ చెప్పింది. కానీ మొత్తం 200 మంది బాధితుల నుంచి ఒక్కొక్కరితో 2 లక్షల రూపాయల నుంచి అంటే కోట్ల రూపాయలు కొల్లగొట్టి బోర్డు తిప్పేసింది. మోసపోయినటువంటి బాధితులంతా ఈ రోజు గచ్చిబౌలి పిఎస్ ఆశ్రయించారు. వాళ్ళు ఏ అకౌంట్లకైతే మనీ ట్రాన్స్ఫర్ చేశారో వాటన్నిటిని కూడా పోలీసులకు ఆధారాలు ఇచ్చారు. అదేవిధంగా వాళ్ళకి ఇచ్చినటువంటి ఐడి కార్డులను కూడా మనం చూడొచ్చు. ఒక ఐటీ కంపెనీకి ఏ మాత్రం తీసుకోని విధంగా వాళ్ళకు ఆఫర్ లెటర్లను ఇచ్చారు. అదేవిధంగా ఎలాంటి అనుమానం రాకుండా ఐడి కార్డులను కూడా ఇచ్చారు. కానీ ఎప్పుడైతే డబ్బులు కట్టిన తర్వాత నెలలు గడుస్తున్నా కూడా కనీసం వీళ్లకు ఆఫీస్ లొకేషన్ ను షేర్ చేయకపోవడం, ఆఫీస్ నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతోనే వీళ్ళు మోసపోయాయని చెప్పి గ్రహించారు. సంతోష్. రైట్, థ్యాంక్ యూ రవి.